ఖమ్మం జిల్లాను మోంథా తుఫాను వణికించింది. పలు ప్రాంతాల్లో పంట అపారంగా నష్టం జరిగింది. మరోవైపు పైనుంచి వస్తున్న వరదతో మున్నేరులో వరద ఉధృతి పెరిగింది. ఖమ్మం నగరంలోని పలు కాలనీలకు వరద చేరింది. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చేరుతున్న వరదతో మున్నేరు ఉగ్రరూపం దాల్స్తుందని చెప్పవచ్చు. అంతకంతకు మున్నేరు వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే 28 అడుగులు దాటింది మున్నేరు. దీంతో ఆ పరిసర ప్రాంత ప్రజల్ని, ఆ మున్నేరు ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే అప్రమత్తం చేసింది అధికార యంత్రాంగం. ప్రధానంగా బొక్కలగడ్డ, మోతీనగర్, వెంకటేశ్వర కాలనీ, ఇటువంటి కాలనీలు అన్నీ కూడా ఇప్పటికే ఆ పునరావాస కేంద్రాలకు తరలించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. దాదాపు 300 మంది కుటుంబాలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఆ మున్నేరు ఉధృతిని, వరద ఉధృతిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు, అధికారులతో సమీక్షిస్తున్నారు. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు అధికారులు తీసుకున్న చర్యలపై ఆయన అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులతో కలిసి మున్నేరు వరద ఉధృతిని పరిశీలిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఒకసారి మంత్రి తుమ్మల మున్నేరు వరద ఉధృతిని పరిశీలిస్తున్నారు అధికార యంత్రాంగంతో. ఇప్పటికే అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలకు సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు, జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ నిన్న 2 జిల్లాల కలెక్టర్లతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం ఫోన్లోనే నిర్వహించారు. అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ ప్రజలకు జనజీవనానికి ఇబ్బందులు లేకుండా, ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికార యంత్రాంగం ముందస్తుగానే నిన్న సాయంత్రం 16 అడుగులు దాటగానే బొక్కలగడ్డ, మోతీనగర్ ప్రాంతాల్లోని దాదాపు 200 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ తర్వాత వెంకటేశ్వర కాలనీ, పద్మావతి నగర్ కాలనీకి సంబంధించిన కొంతమందిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. దాదాపు 300 కుటుంబాలని ఇప్పుడు పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వారందరికీ శిబిరాలు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం మంత్రి తుమ్మల అధికారులతో కలిసి మున్నేరు వరద ఉధృతిని పరిశీలిస్తున్నారు. అది లైవ్ ద్వారా చూద్దాం ఒకసారి. ఒక ఫోటో దిగిసిన తర్వాత వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. జరగండి కొంచెం సీట్ సైడ్ జరగండి.
మంచిరబ్బా కంటిన్యూ ఉంది అదే సార్ చేస్తా ఓకే స్పీడ్ బాగుంది.